ఎర్రవల్లి శ్రీనివాస్ గారు ఎర్రవల్లి శ్రీనివాస్ గారు ఒక మాట మీకే ఈ ప్రశ్న మీలాంటి కార్యకర్తల గురించి చర్చ ఆది శ్రీనివాస్ గారు ఆగండి ఎర్రవల్లి శ్రీనివాస్ గారు మీకే ఈ ప్రశ్న మీలాంటి కార్యకర్తల గురించి కాదు ప్రశ్న ఇది ఎవరైతే పార్టీ నుంచి మీరు వేరే పార్టీల నుంచి నాయకులు తెచ్చుకున్నారో ఆ రోజున వేరే పార్టీలు కథం పట్టించాలనే ఉద్దేశంతో మీరు నాయకులు తెచ్చుకున్నారు తిప్పి మీకు మళ్ళీ ఈరోజు అదే వస్తుంది కదా ఆ నాయకులే మిమ్మల్ని వదిలిపోతున్నారు కదా నేను వాళ్ళ మీద మీకు ఎందుకంత మాట కోసమే రిప్లై ఇస్తుంటే కవిత గారి గురించి ఏం మాట్లాడిండు ఏ జాతీయ ఉద్యమంలో పార్టిసిపేట్ నేను చెప్తా వినన్నా అరే చెప్పనివా దానికి సంబంధించి నేను అరే నేను చెప్పని అన్న మేము జై తెలంగాణ అన్నాడు మీరు లేరు మేము ఉద్యమం చేసినాడు మీ అడ్రస్ లేదు ఉద్యమం చేసినాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము చూడండి ఆమె ఊరూరా బతుకమ్మ ఎత్తుకొని తిరిగినప్పుడు మీరు పార్టిసిపేట్ కాలేదు మురళీకృష్ణ గారు మాట్లాడిస్తే ఆయన మాట్లాడడం మానేస్తే చెప్తున్నా ఒక్క నిమిషం చెప్పండి ఓకే రెండోది ఈరోజు వలసవాదుల గురించి ఎవరైతే రాజకీయ పవర్ బ్రోకర్స్ అన్నామో ఇలా సీనన్నానికి ఇలా మంచిగా అనిపిస్తుండొచ్చు ఒకరోజు మేము కూడా ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అందరు వస్తే ఈ పార్టీ పెరిగి చాలా పెద్దగా అవుతుంది అనుకున్నాం మంచిగా చెప్తున్నా వీనన్న జర కోపపడకు జర గరం కాకు ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు అందరు వస్తే ఈ పార్టీ పెద్దగా అవుతుంది ఈ పార్టీ వల్ల బాగా ప్రయోజనం అవుతుందని మాలాంటి వాళ్ళందరం కూడా భ్రమపడ్డాం అయితే ఇలాంటి పెద్ద పెద్ద కాకాలు తిరిగిన కేకేఎల్ లాంటి వస్తే ఇలా మాలాంటి వాళ్ళందరూ వాళ్ళ లాంటి వాళ్ళ ముంగట మాలాంటి వాళ్ళం చాలా చిన్నగా అయినాం చితికిలబడ్డాం మీరు కూడా మోసపోకుండ్రి గోసపడతారని చెప్తున్నా ఎందుకనంటే డెఫినెట్ గా పవర్ బ్రోకర్స్ ఎందుకంటే మురళీకృష్ణ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇక ఏం లేదు మీరు జైన్ చేసుకుంటామంటే ఆనాడు రాజశేఖర రెడ్డి కూడా జైన్ చేసుకున్నాడు ఒక జగ్గారెడ్డిని అదేవిధంగా ఆ చేర్యాల నుంచి వచ్చినటువంటి ప్రతాప్ రెడ్డిని ఇలా అదేంది దుగ్గ్యాల శ్రీనివాసరావును అదేంది ఈ ముకుందరెడ్డిని శారారాన్ని అలాంటి వాళ్ళని 10 మంది జైన్ చేసుకుని పార్టీని చీల్చాలనుకున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కుట్ర నీతి అనేది మళ్ళీ బయటపడ్డది మేము భయపడం అయితే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం సలహా ఇస్తారు విద్యార్థుల బలిదానాలు ఏర్పడ్డటువంటి తెలంగాణలో మాలాంటి వాళ్ళు త్యాగాలు చేస్తే ఇలాంటి వాళ్ళు భోగాలు అనుభవించి 10 సంవత్సరాలు పవర్ అనుభవించి ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన సంచార సాంప్రదాయ వలసవాద రాజకీయ పక్షులు అదే సార్ మీరు ఈ మాట మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది శ్రీనివాస్ గారు ఈ ప్రశ్న మీరు